టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, కళ్యాణ్ బెనర్జీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. లోక్సభలో పార్టీ చీఫ్ విప్ పదవికి కళ్యాణ్ బెనర్జీ రాజీనామా చేయాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అధ్యక్షతన పార్టీ పార్లమెంటేరియన్లతో వర్చువల్ సమావేశం జరిగిన కొద్ది గంటలకే కళ్యాణ్ బెనర్జీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీ ఎంపీల మధ్య సమన్వయం కొరవడిందని సీఎం చెప్పడంతో తన చీఫ్ విప్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, మహువా మొయిత్రా మధ్య కొంతకాలంగా మాటల తూటాలు పేలుతున్నాయి. పినాకి మిశ్రాతో వివాహంపై కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలకు కౌంటర్గా ఆయన్ను పందితో పోల్చారు మహువా. స్త్రీ ద్వేషి అంటూ పరుష పదజాలంతో దూషించారు. బెంగాల్ లా కాలేజీలో జరిగిన అత్యాచార ఘటనపై ఎంపీలు మహువా, కళ్యాణ్ బెనర్జీ మధ్య వివాదం రాజుకుంది. ఆ ఘటనలో కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలను మహువా ఖండించారు. ఆయన స్త్రీ వ్యతిరేకి అన్నారు. దీంతో మహువాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కళ్యాణ్ బెనర్జీ. తనను స్త్రీ వ్యతిరేకి అనేందుకు ఆమె ఎవరు అంటూ ప్రశ్నించారు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుని 65 ఏళ్ల వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని హనీమూన్కు వెళ్లొచ్చిన మహువా తనను స్త్రీ వ్యతిరేకి అంటుందా అంటూ ఫైర్ అయ్యారు. తన వివాహంపై కామెంట్స్ చేసిన కళ్యాణ్ బెనర్జీని పందితో పోల్చారు మహువా మొయిత్రా. తోటి ఎంపీని పందితో పోల్చడమేంటని గట్టిగా ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు కళ్యాణ్ బెనర్జీ. ఇలాంటి భాష వాడటం అంటే ఆమె తీరును అర్థం చేసుకోవచ్చంటూ ట్వీట్ చేశారు. ఎంపీల మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరటంతో పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోక్యం చేసుకున్నారు. పార్లమెంటేరియన్స్తో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఎంపీల మధ్య సమన్వయం కొరవడిందని అన్నారామె. దీంతో మనస్తాపం చెందిన కళ్యాణ్ బెనర్జీ లోక్సభలో పార్టీ చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు. ఈ గొడవకు బాధ్యులైన వారిపై క్రమశిక్షణా చర్య తీసుకోకుండా తనను తప్పుపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.